మిత్రులారా, నిన్న ఈటెల రాజేంద్ర గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈటెల రాజేంద్ర గారు, మీరు మాట్లాడిన భాష ఏంది? అసలు మీకు తలకాయ ఉందా, తలకాయ లేదా? మీరు మాట్లాడుతున్న భాష ఏంది? మీ స్థాయికి మీరు మాట్లాడే భాష మిమ్మల్ని పెంచదు. అర్థమవుతుందా? ఈ రాష్ట్రంలో నిన్న మీరు మాట్లాడిన వీడియో భాష చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. అర్థమైంది? మిమ్మల్ని కేసీఆర్ గారు మంత్రివర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి మెడలు పెట్టి బయటికి గెంటాడు. ఎందుకు గెంటాడు? ఎసైన్ భూమి ఆక్రమించుకున్నావని. పేద వెనకబడ్డ తరగతుల ఎసైన్ భూమిని నువ్వు ఆక్రమించుకున్నావని ఆ రోజు నిరూపించి ఆ భూమి తిరిగి ప్రభుత్వం తీసుకున్న రోజు నువ్వు ముక్కు నేలకు రాసావా? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పావా? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నేను తెలంగాణ ప్రాంత ఎంపీని, నేను అడిగే హక్కు ఉంది, 100% హక్కు ఉంది. ప్రజల తరపున ఎంపీ అనే వ్యక్తి మాట్లాడాలి, మేము కాదంటలేదు. కానీ మాట్లాడే విధానం ఏంది? మీరు మాట్లాడుతున్న భాష ఏంది? అధికారులు ఒరే నా కొడకల్లారా, ముఖ్యమంత్రిని ఏమ్రా, తెలివి ఉందా? సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఒక ఎంపీ మాట్లాడాల్సిన భాష అది, ఒక ఎంపీ మాట్లాడాల్సిన మాటలావి. చిచి. ఆ రోజు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, రాజేందర్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అని అడిగాడు. ఈ రోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రాజేందర్ నీకు తలకాయ ఉందా? అసలు నీకు తలకాయ ఉందా రాజేందర్ అని అడుగుతున్నాడు. ప్రభుత్వ పాలసీ అన్నప్పుడు ఏదైనా నోటీస్ పంపించినప్పుడు ఎంఆర్ఓ కాబట్టి నోటీస్ ఎవరు పంపిస్తారు? ఎంఆర్ఓ ఆర్డీలే పంపిస్తారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులు వాళ్ళే ఉంటారు. అధికారం రాజకీయ పార్టీల మధ్య మారుతుంది, అధికారులు మారరు, అధికారులు వాళ్ళే ఉంటారు. నీకు ఆ తెలివి లేకపోయా? నువ్వు సన్నాసి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు. నీకు ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తిడితే నీకు అధ్యక్ష పదవి ఇవ్వరు. ఈటెల రాజేంద్ర గారు మీకు చెప్తున్నాము, మీరు అధ్యక్ష పదవి బీజేపీలో